ఇదే వచ్చేసి కన్యాకుమారి రైల్వే స్టేషన్ అన్నమాట, లాస్ట్ ఎండ్ పాయింట్. అండ్ ఇక్కడ చూసుకుంటే వామ్మో వ్యూ చూడండి ఎంత బాగుంది. రైల్వే స్టేషన్ దగ్గర ఇలా ఉంటే సన్ రైజ్ పాయింట్ ఎలా ఉంటుందో లేట్ చేయకుండా లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇప్పుడు మనం కన్యాకుమారిలో ఉన్నాం. కన్యాకుమారిలో ఎక్కడున్నాం అంటే కన్యాకుమారి ఎండ్ పాయింట్లో సన్ రైజ్ పాయింట్ దగ్గర ఉన్నాం. నా ముందు మొత్తం సముద్రం ఉంది, వ్యూ మాత్రం హైలైట్ ఉంది, ఏకదం ఉంది. దగ్గర వెళ్ళి చూద్దాం. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. నేను నైట్ మొత్తం నిద్ర అవ్వలేదు, నాకు నిద్ర మబ్బులు ఎక్కువ ఉండే. బట్ ఇక్కడ వచ్చి ఈ వ్యూ చూసినాం బడి మొత్తం దిగినట్లు అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి మీరు. వీళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసం. నేను కూడా వెయిట్ చేస్తున్నా. నా ముందర సన్ రైజ్ అవుతుంది. మిస్ అవుతా అని అనుకున్నా, బట్ వ్యూ మాత్రం ఎగ్దమ్ ఉంది. లేట్ అయింది, ఇంకొక 10 minutes అయితే మిస్ అవుతుండే నేను ఈ వ్యూ. టైం వచ్చేసి కరెక్ట్గా 6:30 అయింది. నా ముందర సన్ రైజ్ అయిపోయింది. నిన్న మొన్నటి నుంచి నాకు ఏదో ఒక తెలియని ఆరాటం లెక్క ఉంటుండే, ఎప్పుడు అన్నట్లు. బట్ ఈడ వచ్చిన తర్వాత, ఈ సన్ రైజ్ చూసిన తర్వాత నా మనసు కొంచెం ఒక్కసారిగా ఆగిపోయినట్లనే అనిపిస్తుంది. నిజంగా ఇది ఒక మెమరబుల్ అనుకోండి, మర్చిపోలేని మెమొరీ. ఎందుకంటే ఈ వ్యూ మీరు చూస్తే షాక్ అవుతారు. సూర్యుడు ఇట్లా స్లోగా పైనకి వస్తుంటాయి. మనం ఇక్కడ నిల్చొని పైనకి వెళ్ళే కొద్దికి మనకు కూడా ఏదో అనిపిస్తుంటుంది, తెలియని ఒక ఫీల్ అనమాట. నేను మాటల్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ నాకు ఇక్కడ వచ్చినందుకు కొంచెం పీస్గా అనిపించింది పొద్దున. థ్యాంక్స్ గాడ్, ఇట్లాంటి వ్యూని నాకు చూడడానికి టైం ఇచ్చినందుకు. నిజంగా ఒక మెమొరబుల్ వ్యూ అనమాట ఇది. మీరు మీ లైఫ్లో మర్చిపోలేరు ఇక్కడ వస్తే. చూడండి ఎంత పీస్గా అనిపిస్తుంది. సముద్రపు అలలు, ఇక్కడ ఆగిన బోట్స్, ఆ పక్షులు ఎగురుతుంటాయి మధ్యలో, ఆ సూర్యుడు, ఈ జనాలలోని నవ్వులు. మర్చిపోలేను బ్రో ఈ ట్రిప్ అయితే. నాకు తెలిసి సంథింగ్ అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకొని మన హిచ్ హైకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం.
నమస్తే ఎవరివన్, నా పేరు బాలా. నేను భారతదేశానికి చిట్ట చివర అయినటువంటి కన్యాకుమారి దగ్గర ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ట్రిప్ ఎక్కడ వెళ్తున్నా అంటే వరల్డ్లోనే హయ్యెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట. సో అది మన ఇండియాలోనే ఉంది. ఎక్కడ ఉందంటే లేహ్ లదాఖ్లో ఉందన్నమాట. దాని పేరు వచ్చేసి ఓమ్లుంగ్లా పాస్ అనమాట. సో ఇప్పుడు నేను ఉన్నది సీ లెవెల్ 0 అనమాట. ఇక్కడ నుంచి అది సీ లెవెల్కి 19,300 ఫీట్ల హైట్లో ఉంటుంది చూడండి. అక్కడి వరకు ఇక్కడ నుంచి అక్కడి వరకు 3,500 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడి వరకు నేను నడుచుకుంటూ లిఫ్ట్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నా. సారీ నిన్న మొన్న మీకు చెప్పలేదు, ఎందుకంటే సర్ప్రైజ్ ఇద్దామని. సో ఈరోజు ఈ కన్యాకుమారి దగ్గరికి వచ్చినా కాబట్టి ఇక్కడైతే నాకు మస్తు అనిపించింది. ఏమనిపించింది అంటే పొద్దున సన్ రైజ్ చూసిన నా దిల్ ఫుల్ ఖుషి అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ డేలోనే మనం సన్ రైజ్ చూసినాం. సూర్యుడు ఎట్లయితే ఒరిగించిండో అట్లనే మన సక్సెస్ కూడా అవుతుందని ఆశిస్తున్నా. చూద్దాం ఏమవుతుందో. అండ్ నాకు మస్తు ఎగ్జైట్మెంట్గా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి పైనకి వెళ్ళి మనం ఫ్రెష్ అయిన తర్వాత మన జర్నీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో బేబీ, లెట్స్ గో. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత సన్ రైజ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఈ మొత్తం వచ్చేసి సన్ రైజ్ పాయింట్ అనమాట. ఇదంతా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇదంతా. బట్ మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అంటే సముద్రాన్ని కిస్ చేసి పైనకి వచ్చినట్ల ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు ఇక్కడ నిల్చొని చూస్తే అంత అనిపించదు. నేను ఎందుకంటే ఇక్కడ నిల్చొని చూసిన. బట్ మీరు ఇలా స్ట్రైట్గా ముందుకెళ్ళి మార్నింగ్ ఆ ఎడ్జ్లోకి వెళ్ళిండ్రు అనుకోండి, అక్కడ నుంచి సన్ రైజ్ని చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏకదమ్ ఉంటుంది. ఎలా అంటే సూర్యుడు సముద్రాన్ని కిస్ చేసి పైనకి ఇట్లా వచ్చినట్లు అనిపిస్తుంది. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళలేదు, బట్ ఇక్కడ అన్న ఉన్నాడు, అన్న చెప్పిండు అనమాట. థ్యాంక్ యూ అన్న. మీ పేరు అన్న? విఘ్నేష్ అన్న. అన్న వచ్చేసి బెంగళూరు అనమాట. థ్యాంక్ యూ అన్న. అన్న నా కోసం చాలా సేపు ఉన్నాడు ఇక్కడ, ఎందుకంటే మేము వీడియోస్ షూట్ చేస్తూ అలా ఉన్నాం. సో థ్యాంక్ యూ అన్న, నిజంగా థ్యాంక్ యూ. మీరు వచ్చేసి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా అక్కడ వచ్చేసి టోకెన్ తీసుకోవాలి. మార్నింగ్ నుంచి టోకెన్ తీసుకున్న తర్వాత ఇలా వస్తారు. ఇలా వచ్చిన తర్వాత ఇలా వచ్చి అక్కడ క్యూ కట్టి బోట్స్ ఉంటాయి, బోట్స్లలో ఎక్కించుకొని వీళ్ళు ఇలా తీసుకొని అలా వెళ్తారనమాట ఆ టెంపుల్ దగ్గరికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్టాచ్యూ ఉంది చూసిండ్రా, ఇతని పేరు వచ్చేసి తిరువల్లువర్. ఈయన ఏం చేసిందంటే ఓల్డ్ తమిళ్ని ఇప్పుడున్న తమిళ్కి మార్చేసింది అనమాట. అంటే పెద్ద సెంటెన్స్ని చిన్నగా భావరూపకంలో మార్చిందని గూగుల్ చెప్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా. అక్కడ నేను బ్యాక్ సైడ్ వెళ్ళలేదు ఆ టెంపుల్కి అండ్ ఆ స్టాచ్యూ దగ్గరికి, ఎందుకంటే అన్ని ఇప్పుడే కవర్ చేసిన అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడికి రావాలని అనిపించదు నాకు. అండ్ సన్ రైజ్ కూడా సరిగా చూడలే నేను. ఇక్కడ నుంచి చూసిన, ఇక్కడ నుంచి చూడాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బైక్ తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ కవర్ చేస్తాను.